బిగ్ బాస్ సీజన్ 9లో 7th వీక్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వారం హౌస్లో ఫుల్ హంగామా జరిగింది. ఆర్గ్యుమెంట్స్, టాస్క్, డ్రామా, ఎమోషన్స్ అన్నీ 100% లెవెల్లో ఉన్నాయి. కానీ చివరికి ఒకరిని బయటికి పంపాల్సిందే కదా. అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసుకుందాం ఈ వీడియోలో. 7వ వారం నామినేషన్ చూస్తే హౌస్లో చాలా ఇంట్రెస్టింగ్ నేమ్సే వచ్చాయి. ఈసారి నామినేషన్లో ఉన్న వాళ్ళు తనుజ, రీతు, కళ్యాణ్, సంజన, రాము, దివ్య, అలాగే రమ్య మోక్ష. టాస్క్లో ఆర్గ్యుమెంట్స్, గ్రూప్ పాలిటిక్స్, ఎమోషన్ సీన్స్ అన్నీ చూశాక ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు ఈసారి ఎవరిని ఓట్ చేయాలి అని. అంతలో సోషల్ మీడియాలో చాలా బజ్ క్రియేట్ అయింది ఈసారి ఎలిమినేషన్ సర్ప్రైజ్ ఉంటుంది అని. తనుజ అలాగే కళ్యాణ్ పర్ఫార్మెన్స్తో సేఫ్ సైడ్లో ఉన్నారు. ఇంకా రీతు, సంజన, రమ్య ఈ ముగ్గురికి ఓట్స్ తక్కువగా వచ్చాయి. సాటర్డే నైట్ నాగార్జున సార్ ఎంట్రీ అయ్యాక హౌస్లో ఫుల్ ఎగ్జైట్మెంట్. కంటెస్టెంట్స్ అందరూ నర్వస్గా ఫీల్ అయ్యారు. నాగార్జున సార్ చెప్పారు బిగ్ బాస్ హౌస్లో గేమ్ వీక్ బై వీక్ మారుతుంది, అందరూ ప్రిపేర్ అవ్వాలి అని. అప్పుడు ఎలిమినేషన్ టాపిక్ స్టార్ట్ చేశారు. మొత్తం హౌస్లో సైలెన్స్. ఫస్ట్ సేఫ్ కంటెస్టెంట్ తనుజ అండ్ సెకండ్ కళ్యాణ్, థర్డ్ సేఫ్ రీతు. ఇంకా రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరూ కూర్చొని వెయిట్ చేశారు. అప్పుడు సంజన, దివ్య, రాము, రమ్య లాస్ట్ 4లో ఉన్నారు. నాగార్జున సార్ స్మైల్ చేసి ఇంకా ఒకరికి మాత్రమే టికెట్ ఉంది అని చెప్పగా అందరి మొహాలు మాడిపోయాయి. ఫైనలీ చెప్పారు దిస్ వీక్ బిగ్ బాస్ హౌస్లో జర్నీ ఎండ్ అవుతోంది ఫర్ రమ్య మోక్ష అని. సో 7th వీక్ ఎలిమినేషన్ రమ్య మోక్ష. రమ్య ఫేస్ చూస్తే ఎమోషనల్గా అయ్యింది బాస్. కళ్యాణ్ హక్ చేసి యూ ప్లేడ్ వెల్ రమ్య అని చెప్పాడు. దివ్య ఐస్లో టీయర్స్ వచ్చాయి. రమ్య కామ్గా స్మైల్ చేసి చెప్పింది థ్యాంక్స్ బిగ్ బాస్, థ్యాంక్స్ నాగార్జున సార్ అండ్ థ్యాంక్స్ ఆడియన్స్ ఫర్ ద లవ్ అని. అన్నీ చెప్పి ఎగ్జిట్ డోర్ దగ్గర వేవ్ చేసి స్లోగా బయటికి వెళ్ళిపోయింది. మరి రమ్య మోక్ష ఎలిమినేషన్ కరెక్ట్ అనుకుంటున్నారా? ఇంతకీ మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనుకున్నారో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.